కాశీవారిగూడెంలో ఉన్నాం. కాశీవారిగూడెం నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ. ఈసారి మొదటిసారిగా స్థానిక సంస్థల్లో బరిలో ఉంది ఈ గ్రామం. ఇప్పుడు అభ్యర్థి బొల్లం రమేష్ గారితో ఉన్నాం మనం. ఈ నూతన గ్రామ పంచాయతీని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు, వారు గెలిస్తే ఏ విధంగా గ్రామ సమస్యల్ని పరిష్కరిస్తారు, వారి మాటలో విందాం. నమస్కారం సార్. నమస్తే సార్. నేను బొల్లం రమేష్. కాశీవారిగూడెం గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ ఏర్పడింది. ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ బ్యాక్ ఒక 3 ఇళ్లతోటి ఇక్కడ స్టార్ట్ అయింది ఇల్లు ఈ గూడెం అనేది. ఇప్పుడు 100-150 ఇళ్ల వరకు చేరింది. ఒక 500 పైగా జనాభా ఉన్నారు. ప్రస్తుతానికి నూతన గ్రామం కలవలపల్లి గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు సపరేట్ అయింది. ఇక్కడ చాలా వెనుకబడ్డ ప్రాంతం ఇది. వాటర్ కానీ చాలా ఆర్థికంగా కానీ చాలా వెనుకబడిన గ్రామం ఇది. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు ఇక్కడ. ప్రస్తుతానికి మెయిన్ వాటర్, రోడ్డు సమస్య చాలా పెద్దది ఇక్కడ. రీసెంట్ గా మా ఎమ్మెల్యే గారి సహకారంతో రోడ్డు అయితే ఇప్పుడు శాంక్షన్ అయింది. మరియు ఇట్లనే ఇక్కడ ఇండ్లు కూడా చాలా 1980-90లో కట్టిన ఇండ్లు మాత్రమే ఉన్నాయి గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చినాయి, ఒక 5 వచ్చినాయి. ఇప్పుడు మేము గ్రామ పంచాయతీ ఏర్పడినాక మా ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన హామీ ప్రకారం ఏంటంటే ఇంకొక 15-20 ఇళ్ళు నేను సెకండ్ విడతలో ఇస్తాను అని చెప్పి మాకు మాట ఇచ్చారు. ఇక్కడ గ్రామ పంచాయతీ వెనకబడ్డది కాబట్టి బోర్లు వేస్తున్నాము. చాలా ఇప్పటికీ ఒక 3-4 బోర్లు వేపించారు మా ఎమ్మెల్యే గారు. అయితే కాలేదు ఇంతవరకు అయితే. వాటర్ లేవు ఇక్కడ, చాలా వెనుకబడ్డ గ్రామం కాబట్టి ఇక్కడ చెరువులు కూడా కొంచెం కృష్ణ వాటర్ కూడా సమస్య ఉంది. కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. రేషన్ షాప్ లేదు, అంగన్వాడీ బిల్డింగ్ లేదు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. మా ఎమ్మెల్యే గారు అయితే గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ చేయించినారు. దాదాపు ఈ ఎలక్షన్ తర్వాత మేము స్టార్ట్ చేస్తాం వరకు. ఒక 15 డేస్ బ్యాక్ స్టార్ట్ చేసినాం, కానీ ఇప్పుడు ఈ ఆడవిల్లో కొంచెం ఆపినాము. బిల్డింగ్ అవుతుంది. ముందు మా ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి చేయడం కోసం నేను శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ పాఠశాల భవనాలు కానీ, పాఠశాల భవనం ఒకటి ఉంది, అంగన్వాడీ లేదు. డ్రైన్ సిస్టమ్ కూడా ఏది లేదు. వాటర్ చాలా ఇబ్బంది. అంటే మీరు గెలిస్తే డ్రైనేజీ సమస్య కూడా మీరు గెలిస్తే ఏ విధంగా అంటే కృషి చేస్తారు? నేను మా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి సహకారంతో నేను ఈ గ్రామం వెనుకబడ్డది కాబట్టి నేను ఇంతకుముందు ఒకసారి సార్ను ఇక్కడికి విజిట్ చేయమని చెప్పి కోరినాము. అప్పుడు కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోయినారు. ఈసారి కంపల్సరీ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి చూపించి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే కోరుకుంటున్నా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి. నేను గనక గెలిచినాక ఫస్ట్ డ్రైనేజీ సమస్య తీరుస్తాను. ఇక్కడ సీసీ రోడ్లు లేవు, కరెంటు సమస్య చాలా ఉంది. కరెంటు మొత్తం ఇండ్ల మీద మొత్తం ఉన్నాయి, గజిబిజిగా ఉన్నాయి. త్రాగునీరు కోసం కృష్ణా వాటర్ ఉంది, కానీ అక్కడ సంపు కావాలి మాకు. ఇక్కడ రావట్లేవు, వాటర్ కూడా రావట్లేవు. ఏదో 2 బిందెలు అట్లా వస్తున్నాయి, కానీ అవి కూడా కలుషితంగానే వస్తున్నాయి. కాబట్టి మా ఎమ్మెల్యే గారు చెప్పినాం, ఇవన్నీ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు త్వరలో అన్నిటికీ పరిష్కారం చూపిస్తా, అధిక నిధులు కేటాయిస్తా, నూతనంగా ఏర్పడ్డది కాబట్టి అని మాకు మాట ఇచ్చినారు. మా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను కొంతవరకు అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాను. కాశీవారిగూడెం ప్రజలు తనని దీవించి గెలిపిస్తే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటున్నారు. సరే, అదేవిధంగా గ్రామంలోని ప్రజలు ఆశీర్వదించి సర్పంచిగా అయిన తర్వాత మనం వారితో మళ్ళీ స్పెషల్ ఇంటర్వ్యూ కార్యక్రమం చేద్దాం. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కలవలపల్లి నుండి విడిపోయినాక కొత్త గ్రామ పంచాయతీ కాశీవారిగూడెం ప్రజలను అభ్యర్థించేదేమనగా, దయచేసి నాకు ఓటు వేసి మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మన గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్దామని చెప్పి నాకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. కాబట్టి నన్ను ఆశీర్వదించండి, నాకు ఓటు వేయండి గ్రామ ప్రజలందరూ అని అభ్యర్థిస్తున్నా.